దైవ మర్మములు. సహోదరుడు భక్తి సింగ్ గారి అనుభవములో దేవుడు ఆయనకు బయలుపరిచిన దైవ మర్మములు. ఏప్రిల్ 17. వారి కన్నులు తెరవబడి ఆయనను గుర్తుపట్టిరి. లూకాసు వార్త 24వ అధ్యాయము 31వ వచనం. లూకాసు వార్త 24వ అధ్యాయము 15 నుండి 30 వచనములలో ప్రభు పునరుత్థానం తర్వాత ఎమ్మాయి మార్గములో నడుచుచుండిన ఇద్దరు శిష్యులను గురించి చదువుచున్నాం. వారెంతో దీర్ఘముగా సంభాషించుచు యెరూషలేములో సంభవించిన విషయములను గురించి గ్రుడ్డిగా ఆలోచించుచుండిరి. యేసు ప్రభు వారిని సమీపించి వారితో నడుచుచు తన్ను గూర్చి అంతయు వివరించుచు తన శ్రమలను గూర్చియు మహిమను గూర్చియు తనెందుకు తప్పక మరణించి తిరిగి లేచి మహిమలో ప్రవేశించవలనో వారికి తెలుపుచుండెను. ప్రభువే వారికి బోధించినను వారింకనూ ఆయనను ఎరగలేదు. వారు ఆయనను ఇంటిలోనికి ఆహ్వానించగా ఆయన వారితో కూర్చుండి రొట్టె విరిచినప్పుడే అకస్మాత్తుగా వారి కన్నులు తెరవబడినవి. అప్పుడు మాత్రమే వారు ప్రభువును గుర్తెరిగిరి. ఈ విధంగా ప్రభువు వారికి బోధించెను. మన ప్రభువు ఎంతో గొప్పవాడు, బలవంతుడు, ఎంతో అద్భుతమైన వాడు. మన సామాన్యమైన నేత్రములతో మనం ఆయనను చూడలేము. ఆయన మన జ్ఞానమునకు మించినవాడు. మానవేంద్రియములతో ఆయనను గ్రహించలేము. ఆయనను ఎరగగలము. మన బంధుమిత్రాదుల కంటే ఎంతో వాస్తవమైన వాడు. ఆయన మహిమను మనము గుర్తెరిగిన యెడల ప్రపంచమంతటిలో ఉన్న ప్రతి వ్యక్తి కంటే ఆయన మనకు అత్యంత ప్రశస్తమైన వాడుగా కనబడును. సామర్థ్యము గల బోధకుల యొద్ద వాక్యము నేర్చుకునవచ్చును. గొప్ప గ్రంథకర్తల పుస్తకములు అనేకములు చదవవచ్చును. ప్రభువుతో నడిచినప్పుడు గొప్ప అనుభవములను మనం పొందవచ్చును. అయినప్పటికీ ఆయనను ఏ విధంగా ఎరగవలనో ఆ విధంగా మనం ఇంకనూ ఎరగలేదు. ఆయనను ఎరుగుదుమని మనం అనుకునవచ్చును, కానీ అది అంతయు వట్టిదే. ప్రైజ్ ది లార్డ్.